కలిగిన స్త్రీ గురించి నేర్చుకుంటున్నాం. ఏం బుద్ధమ్మా? గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సుబుద్ధి కలిగిన స్త్రీలు కొంతమంది ఉన్నారు, అట్లాగే బుద్ధి లేని వాళ్ళు కూడా కొంతమంది. మనము ఈ వారం సుబుద్ధి కలిగిన ఒక స్త్రీ గురించి ధ్యానం చేసుకుందాం. ఆమె పేరు అబీగయీలు. చెప్పండి అందరూ, ఆమె పేరు. ఆమె భర్త పేరు నాబాలు. భర్త పేరు నాబాలు అనే మాటకు అర్థం దుర్మార్గుడు. ఏం పేరు? దుర్మార్గుడు అని పెడితే బాగుండదని ఏమని పెట్టారు? అబీగయీలు అనే పేరుకు అర్థం సుబుద్ధి అని అర్థం. ఆమె ఏం పేరు? సుబుద్ధి. వీళ్ళిద్దరు భార్య భర్తలే. ఎవరెవరు? దుర్మార్గుడు. చెప్పండి. నాకు అర్థం కాని ప్రశ్న, సుబుద్ధి కలిగిన స్త్రీకి సుబుద్ధి అయినోడు దొరకడు. అర్థమైందా? దుర్మార్గుడికి దుర్మార్గురాలు దొరకదు. ఎందుకయ్యా అని నేను బాగా ఆలోచిస్తాను. నాకు అర్థమైంది చెప్పనా? పోలాటం వేయాలా, రెండు కర్రలు ఇట్లా పెడితే పోలాటము కానీ అవుతా? ఇట్లా పెట్టండి, శబ్దం వస్తుందా? ఇట్లా పెడితే ఒక లడ్డు ఒకటి. మీరు ఎక్కడైనా అడిగి చూడండి, వెతికి చూడండి, పరీక్షించండి. సుబుద్ధి కలిగినోడికి సుబుద్ధి కలిగిన భార్య రాదు, లేక దుర్మార్గుడికి దుర్మార్గురాలైన భార్య. దుర్మార్గుడికి సుబుద్ధి కలిగిన భార్యనిచ్చి దేవుడు ఆమె ద్వారా ఈ దుర్మార్గుని ఏం చేస్తాడు? సుబుద్ధి కలిగినోళ్ళలాగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది మారుతారు, కొంతమంది అట్లాగే చస్తారు. కొంతమంది సుబుద్ధి కలిగినటువంటి పురుషులకు కూడా సుబుద్ధి లేని భార్యలను ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆ సుబుద్ధి లేని భార్యను సుబుద్ధి కలిగిన భర్త మారుస్తాడు, మార్చాలి. అలా భర్తను అనుసరిస్తే మారుతారు, అనుసరించకపోతే ఓ యోబు లోతు భార్యలాగా ఉప్పు స్తంభమై. సరే, ఇక్కడ మనం చూసే ఇద్దరు వ్యతిరేకమైన భావం. భర్త ఏమో దుర్మార్గుడు. చెప్పండి. భార్య ఏమో, జాగ్రత్తగా చెప్పాలి, భార్య ఏమో సుబుద్ధి కలిగినది, భర్త ఏమో దుర్మార్గుడు. వీళ్ళిద్దరికి పెళ్ళయింది, పిల్లలు కూడా చూడండి. అక్కడ అబీగయీలు గురించి వ్రాయబడిన రెండు మాటలు ఏంటంటే, మొదటిది సుబుద్ధి కలిగినది, రెండోది రూపశట అందగత్యం. వీరి దగ్గర బుద్ధి ఉంది. చెప్పండి. కొంతమంది కాడ బుద్ధి ఉంటే అందం ఉండదు, అందం ఉంటే అసలు ఎత్తినా కూడా బుద్ధి కనబడదు. అర్థమైందమ్మా? కానీ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? బుద్ధి ఉంది, నా వారు తల్లి ఆమె, కానీ వాడి బుద్ధి మారలా. నా వారు దుర్మార్గుడిగానే ఉన్నా. చూడండి, బుద్ధి ఒక వ్యక్తిని ఏమేం చేస్తుందో బైబిల్లో రాయబడింది. బుద్ధి ఒక వ్యక్తిని ఏం చేస్తుందో రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. అయ్యా, బుద్ధి ఏం చేస్తంట? మనం ఒప్పుకుంటామా? నిన్ను కాపాడాలంటే నీ చేతులు ఏదో ఒక ఆయుధము ఉండాలి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? బుద్ధి నిన్ను కాపాడు. మంచి బుద్ధి ఉంటే ఆ బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? కాపాడు. బైబిల్లో 4 వ్యక్తులను చూస్తాం మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. మొదటి వ్యక్తి అబీగయీలు అయితే, రెండవ వ్యక్తి అదే మొదటి సమయంలో చూస్తాం దావీదు గురించి రాయబడింది, సుబుద్ధి అని. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో ఎలాంటి బుద్ధి అంటానమ్మా? సుబుద్ధి. అందుకే దావీదు కాపాడబడ్డాడు. ఆమె మన వాక్యంలో చూసాము, బుద్ధి నిన్ను కాపాడును. చెప్పండి అందరూ, బుద్ధి నిన్ను. దావీదుకు సుబుద్ధి ఉంది కాబట్టి రాజు చేతిలో నుండి చెప్పాలి కాపాడబడ్డాడు. ఆమె
ఇప్పుడు మనకు కూడా బుద్ధి ఉంటే చెడు నుండి చెప్పాలి కాపాడబడతాము. ఆమె అందుకే కొంతమంది ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తాడు, వాడికి బుద్ధి ఏం లేదు, బుద్ధి లేదు, లేక బుద్ధి లేదా అంట. అంటే బుద్ధి ఉంటే ఆమె చెడు నుండి కాపాడాలి. అలాగే దావీదుకి ఏ బుద్ధి ఉందంట, సుబుద్ధి. అమ్మ ఏ బుద్ధి, సుబుద్ధి. ఇంకో వ్యక్తిని చూస్తాం చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 6:3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు ఒక్క అడుగు ముందుకేసి ఏ బుద్ధి సంపాదించుకున్నాడు, శ్రేష్టమైన సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి. ఇంకొక ఆయన చూస్తాం బైబిల్లో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. రాజులు మొదటి గ్రంథం 3:12. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి కలిపి చదవకూడదు, బుద్ధి వివేకము గల హృదయం దేవుడు ఇచ్చాడు. ఎవరైనా సొలొమోను. ఆమె సొలొమోనుకి ఏమి ఇచ్చాడు దేవుడు, బుద్ధి వివేకము గల హృదయము. మనం ఇంకా బైబిల్లో వెతికితే మరి కొందరు ఉన్నారేమో, నేను వెతికితే 4 సుబుద్ధి కలిగిన వాళ్ళు కనబడ్డారు. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 18:7. చదువు. బుద్ధిహీనుని నోరు వానికి ఏం చేస్తుంది, బుద్ధి ఉంటే కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు. బుద్ధి లేకపోతే నీవు నాశనం వచ్చింది బుద్ధి లేకపోతే. అందుకని ఈ అబీగయీలు గురించి మనం ధ్యానం చేస్తే బుద్ధి కలిగి ప్రవర్తించింది. ఆమె ఏం కలిగి, బుద్ధి కలిగి ప్రవర్తించింది కనుకనే ఆమె కాపాడబడింది. చదువుకున్న వాక్యం, బుద్ధి నిన్ను కాపాడు. ఆమె కాపాడబడింది, ఆమె కుటుంబాన్ని కూడా కాపాడు. ఇప్పుడు మనం కాపాడబడాలంటే మనకి ఏముండాలి, బుద్ధి కలిగి. సరే, ఈ బుద్ధి ఎక్కడ దొరికింది? పోదాం, హైదరాబాద్ దొరుకుద్దా, గుంటూరు పోదాం దొరుకుద్దా? బుద్ధి దొరికే స్థలం కూడా దేవుని వాక్యమే చెప్పింది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ చదువమ్మా 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందున్నవి. బుద్ధి ఎక్కడుంది, దేవుని యొద్దనుంది. అమ్మ, బుద్ధి ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది, దేవుని దగ్గర. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసయ్య వద్ద ఉన్నాయి. ఆమె కాబట్టి మనం ఏడ తెచ్చుకుందాం బుద్ధి, దేవుని దగ్గరికి వచ్చి ప్రతిమారి ఆయన పాదాలు పట్టుకొని చెప్పాలి. ఏం తెచ్చుకోవాలి మనము, బుద్ధిని సంపాదించుకోవాలి. ఏదైనా ఒకటి సహాయం పొందాలంటే ఒక మనిషి కాడికి వెళ్ళి 4 రోజులు బ్రతిలాడతాం. పెద్ద సహాయం అయితే ఇంకా ఎక్కువ రోజులు బ్రతిలాడతాం. మరి బుద్ధి, నిన్ను కాపాడే బుద్ధి కావాలంటే యేసు ప్రభు పాదముల చెంతకొచ్చిన వారిను గోజారాలి. ఆమె ఏం చేయాలి, ఆయనను వేడుకోవాలి. అప్పుడు దేవుడు మనకి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఇస్తాడు. కాబట్టి ఈ అబీగయీలు దుర్మార్గుడు భర్తగా వస్తే సంసారం చేసింది, బిడ్డలను కూడా కన్నది. ఆమె అయ్యే మంచోడు అయితే సంసారం చేయదు, దుర్మార్గుడు దేవుడు చేస్తాడని చెప్తా. అవునా కాదా మా? కానీ మరి అబీగయీలు
సుబుద్ధి కలిగినది కాబట్టి దుర్మార్గుడితోటే సంసారము చేసేది. బిడ్డలను కూడా మీ భర్త ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్నాడే, భయపడమాక, అబీగయీలు జ్ఞాపకము చేసుకో. నీ భర్త ఒకవేళ నీకు అన్నిట్లో విరుద్ధంగా ఉన్నాడేమో, భయపడమాక, అబీగయీలును చెప్పండి జ్ఞాపకం చేసుకో. అబీగయీలు ఎవరితో సంసారం చేసింది? దుర్మార్గుడైన భర్తతో సంసారం. దుర్మార్గుడితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. దేవుడు ఊరుకోడు సుమా, ఏదో ఒక దినాన విడుదలను ఇస్తాడు. చెప్పాలి గట్టిగా, విడుదలను. నీ 4 గోడల మధ్యలో నువ్వు చేసే ప్రార్థన మనుషులు వినకపోవచ్చు, నువ్వు కార్చే కన్నీరు మనుషులు చూడకపోవచ్చు, నువ్వు చేసే ఆక్రందన మనుషులకు తెలియకపోవచ్చు. ఏదో ఒక దినాన దేవుడు దానికి ప్రతిఫలము చప్పట్లు కొట్టి ప్రభును. నేను ఎంత బాధపడుతున్నాను ఈ భర్త ద్వారా, ఏంటి ఇంకా తరుణం ఉంది, మార్చే సమయము ఉంది, మార్చే దేవుడు నీకున్నాడు. ఆమేన్. దుర్మార్గుడితో సంసారం చేస్తాడు. ఈ క్రమంలో దావీదు తన రాజ్యంలో సౌలు చంపడానికి వస్తే పారి అడవికి వెళ్తాడు. అడవిలో సంచరిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు, పారిపోయి. ఆ సమయంలో ఈ నాబాలు యొక్క గొర్రెలు, నాబాలు ఎలాంటోడైనా అతనికి దేవుడు ఒక ధన్యతనిచ్చాడు. మొదటి వచనం చదవండి, 25వ అధ్యాయం మొదటి వచనం. చదువుమా, 25వ అధ్యాయం మొదటి వచనం చదువు. సమూయేలు మృతి నొందగా, 2వ వచనం చదువు. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడుండెను, అతడు బహు అంటే బాగా ఆస్తిపరుడు, భాగ్యవంతుడు, ఆస్తిపరుడు. అతనికి ఏమేమున్నాయి? 3000 గొర్రెలు. అమ్మ 100 ఉంటేనే గొప్ప, 500 ఉంటే, 1000 గొర్రెలు ఉంటే చెప్పండి అమ్మా చాలా. ఇతనికి ఎన్ని ఉన్నాయి? గొప్ప భాగ్యవంతుడు. ఇప్పుడు చెప్పాలి, కానీ ఎలాంటి వాడు? భాగ్యవంతుడు ఎలాంటి వాడు? దుర్మార్గుడు ఎలాంటి వాడు? అది బాగలేదు. మన భాగ్యవంతుడు బాగుంది, కానీ దుర్మార్గుడు అనేది. ఇంకా ఏమున్నాయంట? 3000 గొర్రెలను 1000 మేకలు ఉన్నాయి. నార్చింపల్లి మొత్తాన్ని సాకేంత శక్తి ఉంది కదా. అలాంటి వాడు దుర్మార్గుడిగా ఉన్నాడు, కానీ ఆస్తిపరుడు, బహు భాగ్యవంతుడు. ఈ గొర్రెలన్నింటిని అడవికి తీసుకెళ్తే అడవిలో కాస్తుంటే, ఆ సమయంలో దావీదు మనుషులు అడవిలో ఈ గొర్రెలకు ఏ హాని జరగకుండా వాటిని వాళ్ళు ఏం చేశారు? కాపాడు. ఎవరు? దావీదు మనుషులు. ఎందుకని? దావీదు అడవిలో ఉన్నాడు కాబట్టి తన యొద్దకు వచ్చిన ఆ గొర్రెలను భద్రంగా కాపాడాడు. అంటే నాబాలుకు ఉపకారము చేశాడు, మేలు చేస్తే గొర్రెలన్నీ భద్రంగా ఉన్నాయి. బైబిల్లో రాయబడింది, రాత్రంతా కాపలు ఉన్నాడంట దావీదు మనుషులు. నాబాలు యొక్క గొర్రెలకు ఏ కీడు రాకుండా రాత్రంతా ఏం చేసేవాడు? కాపలు. ఇది మేలా కీడా? చాలా మంచి మేలు చేశాడు. అలాంటి దావీదు ఒక దినాన నాబాలు యొక్క గొర్రెలను అన్నిటినీ బొచ్చు కత్తిరించేటువంటి పండుగ చేస్తుంటే దావీదు తన మనుషులను పంపాడు. అయ్యా, వెళ్ళి నాబాలుతో మాట్లాడి నేను పంపించానని చెప్పండి. ఈ ఫంక్షన్లో, ఈ యొక్క పండుగలో నాకు నా మనుషులకు కావలసిన ఆహారము పెట్టమని అడగండి, ఆయన పెడతాడు, తీసుకురండి అని
దావీదు తన మనుష్యులను పంపాడు ఎవరి దగ్గరికి? నాబాలు దగ్గర. ఇప్పుడు నాబాలు ఏం చేయాలి? మా పండగ చేస్తుంటే కూడా ఏం చేస్తామంతా పెడతావా పెట్టవా? రేపు తిందాం అనుకుంటావా? అనుకో దాదా పండగ పూటని ఎవరికన్నా. ఈ నాబాలు ఏం చేశాడో తెలుసా? ఆ వచ్చిన చదువుమా నాబాలు దావీదెవడురా? దావీదు సరే చిలకలు వాక్యం చెబుతావు కాయ గొల్లియాతుగాడు ఎంతరా? జానుడురా. దావీదు ఎంతరా? గొల్లియాతుగాడి ముందు జానుడు. గొల్లియాతుగాడు ఎంతరా? ఇట్లా చెప్తావు. ఒక లేచందయ్య గాడు గీడు అనకూడదయ్యా. వాక్యం చెప్పేటప్పుడు కొంచెం భాష సరి చేసుకో. మీటింగ్లోనే వాడెంతరా? దావీదు గాడు ఎంతరా అని చెప్తుండు వాక్యం. అటనే ఈ నాబాలు ఏమంటుండు? దావీదు ఏం చేశాడని చెప్పుకున్నాం. దావీదు ఇతని గొర్రెలను 8,000, మేకలు 8,000, వీటన్నిటినీ దావీదు మనుషులు కాపాడారు. కీడు రాకుండా పడితే ఆ దావీదుని నాబాలు ఏమంటుండు? దావీదు ఎవడు? చదువుమా. యెషయి ఆయన అనేది వాళ్ళ నాన్న కూడా నువ్వెంత మీ నానెంత అన్నట్లుగా చూసారా? దావీదును బహు కఠినంగా మాట్లాడి వచ్చినటువంటి మనుషులను అవమానపరిచి వెనక్కిపోయేలా చేసి. ఇప్పుడు చెప్పండి ఎందుకు అలా చేశాడు? అతని పేరే నాబాలు. నాబాలు అంటే అర్థం దుర్మార్గుడు. అమ్మా యేసయ్య ఏం చెబుతున్నాడో తెలుసా? నీ శత్రువుకు మేలు చేయమన్నాడు. ఆమె ఎవరికి చేయాలి? ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5, 6 అధ్యాయాలలో ఆ మాటలు చెప్పబడ్డాయి. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు మీ పరలోకమందున్న 44వ వచనం 6, 5, 44 మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఎవరిని ప్రేమించాలి? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి అని ప్రభువు చెబితే ఈ నాబాలు దావీదును దూషించాడు. అన్నం పెట్టకుండా వెనక్కి. అమ్మా నేను ఈ పరిశుద్ధ దినంలో ఒక మంచి మాట చెబుతా స్త్రీలకి. ఆకలి కొని ఎవరైనా నీ యొద్దకు వస్తే ఆమె ఎవరు? ఆకలి కొన్నవారు ఎవరైనా సరే అతని ముఖము చూడొద్దు. ముఖము చూడొద్దు. శత్రువు కావచ్చు, నిన్ను ద్వేషించేవాడు కావచ్చు. ఆకలి కొని నీ యొద్దకు వస్తే వాని ముఖము చూడకుండా యేసయ్య ముఖం చూసేంత కవలం అతనికి వేయుదుముగాక. ఏం చూసి పెట్టకూడదు? అర్థమైందా? ముఖం చూడకుండా. ఎవరిని చూడమంటున్నాను? యేసయ్య ముఖము చూసి వాడికి ఏం చేయాలంట? అన్నము. ఇప్పుడు మీ చేతులు ఇలా పెట్టుకొని చూడని. ఎంతమందికి అన్నం పెట్టి ఈ చేతులు చెప్పగలరా? అది పెట్టి దూడ పెరిగారు. మా చేతులు నీ చెయ్యి నువ్వు పరీక్షించుకో. నీ చేతి ముఖ్యంగా స్త్రీలు నీ చేత్తో ముఖం చూడకుండా నీ యొక్క ఆకలి నిచ్చినోడికి ఏమైనా పెట్టు. చప్పట్లు కొట్టి ప్రభు ఘనముగా ప్రభువును మహించారు. ఇది మంచి కార్యం అండి. ఒకరికి ఆహారము పెట్టడం మంచి. ఏం చూసి పెట్టాలి? యేసయ్య ముఖము చూసి నీ ఎదుటికి వచ్చిన వాళ్ళకి ఆహారము. వాళ్ళ ముఖం చూడమాక. వాళ్ళ ముఖం చూస్తే నువ్వు ఒకవేళ పెట్టలేవేమో. ఎవరి ముఖం చూడాలి? యేసయ్య. నాబాలు వెనక్కి పంపించాడు. వాడు వెళ్ళి దావీదుకు చెప్పగానే దావీదుకు కోపం వచ్చింది. ఏమన్నాడో తెలుసా? తన దగ్గర ఉన్న జనాలందరినీ పిలిచి మీ కత్తులు సిద్ధపరచుకోండి. ఆమె మొదలే ఆకలి కదా. ఆకలి ఉన్నప్పుడు పాపం. కడుపు నిండితే నిద్ర ఎట్ట వస్తుందో ఆకలి అయితే అమ్మ చెప్పండి
అందుకని మీ భర్త ఆకలి కొంచెం అక్కడ పెట్టి మీ అమ్మకి పరిచయమైనడు. అయితే కానీ ఆకలి తడితే ఏమొస్తుంది? దావీదు కత్తులు సిద్ధపరచుకోమన్నాడు. కత్తులు సిద్ధపరచుకున్నా. వెళ్ళి నాబాలు యొక్క బిడ్డలందరినీ తెల్లారే వరకు మనం ఏం చేయాలి? అప్పుడు క్రొత్త నిబంధన లేదు. ఏముంది? పాత నిబంధన ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? కంటికి కన్ను, పంటికి అంటే నిన్ను ఎవడన్నా కొట్టు అనేది ధర్మశాస్త్ర ప్రకారం. దావీదు బయలుదేరితే ఈ సంగతి నాబాలు యొక్క భార్యకు నాబాలు పని వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? పనివాడొకడు నాబాలు భార్య అయిన అబీగయిలుతో ఇట్లా నేను, అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనిషి ఆ పనుడు చదువుతుండు, అయ్యా అమ్మా ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంత సేపు అపాయం గాని నష్టం గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయిచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ రాకంటే గోడగా ఉన్నారు. చదమ్మా. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నీవు చేయవలసిన దానిని జాగ్రత్తగా ఆలోచించుమా. చదువుమా. మన యజమానుడు ఎలాంటి వాడు? ఇంగ్లీష్లో చెప్పనా దీన్ని ఏమంటారు? యూజ్లెస్ ఫెలో. మీకు అందరికి ఎక్కువ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి చెబుతున్నా, తెలుగు తక్కువలే కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అందరం దొనకుండా పోయి ట్రైన్ ఎక్కుతాం. మేము ఎక్కుతాం, రైలు ఎక్కుతామంటారా? అంటారమ్మా. ట్రైన్ పోతున్నాం. దేనికి పోతున్నాం? అసలు స్వచ్ఛమైన తెలుగులో ట్రైన్ను చెప్పాలంటే ధూమపాన శకటము. ట్రైన్ పేరు తెలుగులేంది ధూమపాన అంటామా? మేము ట్రైన్కి పోతాం, బస్సుకు పోతాం కదా, బండికి పోతాం. అందుకని ఇప్పుడు ఏంది ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ మాట, యూజ్లెస్ ఫెలో. అంటే యూజ్ అంటే ఉపయోగము, లెస్ అంటే లేనివాడు, ఫెలో అంటే మనిషి, ఉపయోగము లేని మనిషి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పని అంటే ఆ ఇంట్లో పని చేసేవాడికి కూడా ఆయన ఎట్ట కనపడుతుండు చెప్పండి. అందుకని కొందరు ఇళ్ళకి వెళ్తే అయ్యా పాలన్నా అనగానే నేనేం లాభం లేదు దాని భార్య. మీరు విన్నారా? చాలా మంది చెప్తారు ఆ మాట. వీటికి ఇంట్లో చల్లడు, ఇంట్లో హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆమె ఏం జీవితం కరెక్ట్గా చేసి నీ ఇంట్లో ఎలా ఉన్నావా అంటే ఆ లాభం లేదయా నిన్నోడు అనే తట్టున్నావా? స్త్రీలందరూ పరిశీలన చేసుకోవా అమ్మా. వీడు లాభం లేనోడు నాకు కరెక్ట్గా చెబుతు అని నువ్వు పేరు తెచ్చుకోవాలి. ఆమె తెలుసా? కొంతమంది వస్తే ఇళ్ళకి స్త్రీలు చాలా జ్ఞానముతో, అక్కడ ఏమైనా అంటున్నాడు మనుష్యుడు పనివాడు, నువ్విప్పుడు బహు జాగ్రత్తగా అనగానే అబీగయీలు దగ్గర రెండు ఉన్నాయి చెప్పాలా? ఏమేంటి? సుబుద్ధి ఉంది. మిమ్మల్ని ఏం చెయ్యాలి చెప్పలేకపోతుంది. ఆమె దగ్గర ఏమేమి ఉన్నాయి? సుబుద్ధి ఉంది. సరే అన్నా లేకపోతే మన కాడ ఏముండాలి? అనిపించుకో అమ్మా, నువ్వు ధన్యురాలివి. ఆమె
సుబుద్ధి కలిగిన స్త్రీ లేచి ఈ వార్త విని వెంటనే రొట్టెలు, ద్రాక్షారసము, అంజూర పాడలన్నీ సిద్ధపరచుకొని తన గాడిద మీద ఎక్కి, చూడండి ఆ భాగం చదవండి, గాడిద మీద ఎక్కి పరిగెత్తుకుంటా దావీదుని ఎదుర్కోవడానికి పోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహించారు. చదువు మా భాగము. అబీగయీలు దావీదు వస్తున్నాడు తన మనుషులతో కత్తులు తీసుకొని. ఎందుకు? నాబాలు వంశాన్ని అందరినీ చంపాలి. ఈ సంగతి తెలిసిన అబీగయీలు దావీదు కన్నమాని ఈడి చొక్కా పట్టుకుని, ఎందుకట చేశావు? పెద్ద తుఫాన్ చేయలే ఇంట్లో, ఇక్కడ ఆపి తుఫాను అక్కడికి బయలుదేరి దావీదును కనుగొని, చదువుమా, గాడిద మీద నుండి దిగి దావీదునకు నమస్కారము చేసి కాళ్ళ మీద పడి, దావీదు కాళ్ళ మీద పడి, చదువుమా, ఇట్లా నేను నా ఏలినవాడా, ఆ తప్పు నాదనుకయ్యా. బా, ఇప్పుడు చెప్పాలి. భర్త తప్పును చెప్పండి, ఆమె మీద చెప్పండి వేసుకో. నీ తప్పు అమ్మా నువ్వు భరించడం కాదు, దేవుడు నీకు ఇచ్చిన నీ భర్త తప్పును కూడా నువ్వు భరించాలి. అది సుబుద్ధి కలిగిన స్త్రీ చేయవలసిన కార్యం. ఈ తప్పు నాదనుకయ్యా. చదవాలి. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, నా భర్త పెద్ద కోపం మళ్ళా ఏమంటుంది? దుష్టుడయ్యా, దుష్టుడు. తప్పే లేదు. ఉన్న విషయం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకో, నువ్వు క్షమించబడతావు. ఆమె వాక్యములు ఏముందో తెలుసా? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ. వాడొచ్చి పనికి మాలవాడయ్యా, మన వదిలేయ్యా అలా పోగానే, మనమైతే నోటికి ముందు అయ్యే వచ్చేది కదా. ముందు ఆయన పొగిడింది, అయ్యా నీ దాసురాలు, అయ్యా ఏలినవాడు, నేను చెప్పే కాస్త జాగ్రత్తగా వినయ్యా అని. అప్పుడు అంటుంది, ఆయన దుష్టుడయ్యా, ఈ తప్పు నాదని క్షమించయ్యా అని. అతని పేరు నాబాలంటే నీకు తెలుసు కదయ్యా, నాబాలంటే దుర్మార్గుడయ్యా, దుష్టుడయ్యా అని క్షమాపణ అడిగి ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని తెచ్చినవన్నీ ఆయనకు ఇచ్చి అమ్మా దావీదును శాంతపరిచింది. ఆమె ఎంత సుబుద్ధిగా. ఇంకొక ఆమె రాని వాళ్ళందరూ వచ్చి ఈ సంగతి తేలుస్తారో చూద్దాం, నాకు కూడా అప్పుడు పేడ బాధ్యులు అనుకోవాలా తెలుసా? అమ్మ అనుకున్నదా? పోయింది. తన భర్త తప్పును తన మీద వేసుకుంది, క్షమాపణ అడిగింది, నమస్కారము చేసి కాళ్ళ మీద పడింది. దావీదు ఇప్పుడు అంటున్నాడు, చదువుమా, అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి కలుగునుగా. అమ్మా దేవుడు నిన్ను పంపాడు మన దగ్గరికి, ఆ దేవునికి స్తోత్రం. ఇక నిన్ను, నీ భర్త, నీ బిడ్డలు నేనేమి. ఇప్పుడు బైబిల్లో 14వ అధ్యాయం సామెతలు 1లో ఉంది. ఏమని తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు ఇక కాపాడుకోండి. మనం చదువుకున్న బుద్ధి నిన్ను తన భర్తను కాపాడుకుంది, తన బిడ్డలను కాపాడు. దయచేసి నీ భర్త ఎలాంటివాడైనా సరే ఓ ధైర్యంగా చెప్తున్నా, అబీగయీలాగా పోరాడి నీ భర్తను కాపాడుకో. ఆమె
అయ్యా ఆయన సంగతి నీకు తెలియదయ్యా, ఓ సులభంగా చదువుతున్నావా అనమాక. నాకంటే ముందు దేవునికి బాగా అందుకే నీకేసిండు. అందుకే నీకు పోరాటం జరగాలంటే కర్రలు చక్కకుంటే కుదరదు. ఎట్లుండాలమ్మా? ఒకటి ఇటు, అప్పుడు కొడితే ఏమొస్తుంది? శబ్దము. ఈ భూమి మీద ఈ ఆట, ఈ కుటుంబ యాత్ర కొనసాగాలంటే ఇద్దరు మనుషులు దాదాపు ఎక్కడ ఉండరు. ఒకవేళ నీ కొరకే వేస్తాడేమో నీ భర్తను మార్చుకొని ప్రభు యొద్దకు ఒక ఆత్మను తీసుకుని వెళ్ళుదువుగాక. ఆ మాట చెప్పలేకే దావీదు క్షమించాడు. అబీగయీలు తిరిగి ఇంటికి వచ్చేసరికంట చదవమాడ, అబీగయీలు ఇంటికొచ్చి ఇంటి దగ్గరికి రాగా ఓ పెద్ద రాజులు విందు చేసినట్టు ఇంటిలో విందు చేసి త్రాగుచు సంతోషించుచు తాగి మత్తుతో. ఇప్పుడు నువ్వైతే ఏం చేస్తావో చెప్పా అమ్మా, ఏమైతో ఏం చేస్తావు? మత్తు దిగిందాక చెప్పండి. పట్టాలంటే ఏం డౌటు? ఆమె ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉంది? ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి కలిగిన మౌనంగా. తెల్లవారినప్పుడు చదువు మాట నుంచి ఊరకుండాను. చదువు మన నుంచి చదువు. ఉదయమున నాబాలునకు ఏం దిగింది? నాకు అప్పుడు దాకా నేను మత్తు తాగితే మత్తుడదని నమ్మలా, ఏది కావాల్సి ఏదో ఊగుతాడు అనుకున్నా. కానీ బైబిల్లో చూసినాక నమ్ముతున్నా. ఏముందంట? మత్తు ఉంటుంది. తాగినోడికి ఏముంటుంది? మత్తు దిగిన తర్వాత అతని భార్య అతనితో జరిగిన సంగతులన్నీ తెలియజెప్పగా భయపడ్డాడు. నాబాలు భయము చేత గుండె చదువు ఏముంది అక్కడ ఉన్నది చదవడానికి? గుండె 10 రోజులు చనిపోయాడు. చనిపోగానే దావీదు ఏమన్నాడు? పండగ చేసుకున్నా అలా ఏమన్నాడు తెలుసా? నాకు కీడు చేయడం, నేను కీడు చేయకుండా దేవుడు ఆపాడు. దేవుడే అతని తప్పుకు అతన్ని శిక్ష వేశాడు. అమ్మో నేను తప్పు చేయకుండా దేవుడు కాపాడాడు అన్నాడు. దావీదు కూడా బిరుదు ఏంటది? సుబుద్ధి. బుద్ధి కలిగిన వాళ్ళు తొందరపడి ఒక మాట అనరు. ఎవరంటారు తొందరపడి? బుద్ధి లేని వాళ్ళు అంటారు. చూడండి అమ్మా, ఈ అబీగయీలు ఎంతగా తనను తాను తగ్గించుకొని తనను తాను సిద్ధపరచుకొని, ఊళ్ళో మగవాళ్ళు వస్తున్నాడు, కొట్టడానికి వస్తుంది, నేను ఎక్కడ వెళ్ళాలి అనుకోవాలా? ఆయనకు కావలసిన పని వారికి కావలసినవన్నీ తీసుకొని ముందుగానే ఎదురుపడి సాష్టాంగ నమస్కారము చేసి దావీదు కోపాన్ని చల్లబరిచి తన బిడ్డలను తన భర్తను కాపాడుకోవాలి. మరి నీవు నీ ఇంటిని కాపాడుకుంటున్నావా? నీ సుబుద్ధితో నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? అబీగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి కలిగిన స్త్రీ. ఆ బుద్ధి ఆమెను ఏం చేసింది? కాపాడింది. ఇప్పుడు మనం కాపాడబడాలంటే మనకేముండాలి? ముందు మంచి బుద్ధి ఉండాలి. మంచి ఆ మంచి బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? చెప్పుకున్న వాక్యములో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆమె ఇక్కడున్న ఎవరైనా ప్రార్థన మొదలు పెడితే అయిపోయి ఆమెనని చెప్పే లోపు నాకు బుద్ధి అయ్యని అడగనే అడుగుతామా? ఇంక మిగిలిన ఎన్ని అడుగుతాం? ఏమేమో అడుగుతాం, మన అవసరాలన్నీ అడుగుతాం, కానీ బుద్ధిని గురించి అడగం. కానీ మనకు కావాల్సింది ఏంటి? బుద్ధి ఉండాలి. సుబుద్ధి అవసరం. అబీగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి కలిగిన స్త్రీ. ఇంకా చూడండి, ఆమె ఎంత చక్కగా
మాట్లాడిందో 25వ అధ్యాయము 23 నుంచి 28 వరకు రాయబడింది. చదవండి. అబీగయీలు దావీదును కనుగొని గార్దాబం మీద నుండి దిగి దావీదునకు నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అమ్మ వినండి, ప్రైజ్ లార్డ్ చెప్పు. ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. నీ శత్రువైనా, నీ మిత్రులైనా, నీ పగవాడైనా, నీ స్నేహితుడైనా నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వు శుభవచనము చెప్పమ్మా. శుభవచనం వాడిని నేను అనుకో. ఇంటికి వచ్చాడంటే శుభవచనం నీ నోట పలకాలి. ఆమె అది ఎంత చక్కగా తన కుటుంబాన్ని కాపాడుకుంది. దావీదును కలవకపోతే దావీదు వచ్చి వీళ్ళ బిడ్డలను చంపేవాడు, బిడ్డలని చంపేవాడు, భర్తను చంపేవాడు. కానీ తన కుటుంబాన్ని ఏం చేసింది? కాపాడు. అలాగే 28వ వచనం చదవండి. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడగు నీవు యుద్ధము చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు దేవుడు శాశ్వతమైన సంపతిస్తాడయ్యా, శాశ్వతమైన జయమునిస్తాడయ్యా. నీ ఇంటిలో నీవు ఈ రోజు నుండి అబీగయీలాగా ఉండాలి. ఆమె ఎవరిలాగమ్మా? గొడవలు పెట్టేలాగనా? చెప్పండి ఏమని? అబీగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీ. అంతేకాదు రూపసి అంటే అందమైన స్త్రీ అయినను ఆమె కార్యాలు ఒక ఘనమైనవిగా ఉన్నది. ఆమె చంపటానికి వచ్చేవారిని ఎంత చక్కగా చల్లబరిచింది, ఎంత సమయోచితంగా మాట్లాడింది, చాలా శ్రేష్టమైన రీతిలో విజ్ఞాపన చేసింది. అలా చేయబట్టే దావీదు శాంతపడ్డాడు. అబీగయీలు ఇంటి మీదికి రాలా, వారికి ఏ కీడు చేయాలి. దావీదును కీడు చేయకుండా తప్పించింది, కీడు జరగకుండా తనను తాను కాపాడుతాడు. ఈ పరిశుద్ధ దినంలో సుబుద్ధి కలిగిన అబీగయీలాగా నువ్వు నీ కుటుంబము ఉండునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరు, ప్రభు మనతో బహుసూటిగా మాట్లాడారు. ఆయన ప్రత్యక్షతను మనకు బయలుపరిచారు. సుబుద్ధి కలిగిన స్త్రీ అబీగయీలు. సుబుద్ధి కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఈ మాట వినగానే అందరికీ ఆస్తి కలగాల. ఎవరు? అది ఎలా సుబుద్ధి కలిగిందైంది? వెళ్ళారా? నీవు నీ ఇంటిలో సుబుద్ధి కలిగి ప్రవర్తించు, నిన్ను నీవు కాపాడుకుంటావు. సుబుద్ధి కలిగిన స్త్రీల బ్రతుకు, నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటావు. ఇదే వార్తను ప్రార్థన చేసి